పాపమనే నిషేధిలో పడిపోయిన నన్ను, పాపమనే నిషేధిలో పడిపోయిన నన్ను స్తోత్రం చేస్తున్నాను. ధరించబడిన వెనక పురాతనచే అన్యాయంగా సెలవుల మరణము పొందుటకు విధించబడిన గురించి ధ్యానించుగాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసు మీకు మరణదండనను విధించిన వారు పిలాతుడు కారు. నా పాపల భారమై మిమ్మల్ని తీర్పులకు గురి చేసను. ఈ దుఃఖకరమైన సెలవు మార్గం యొక్క ఫలములను చూసి నిత్య జీవనముకు పోవు మార్గంలో నా ఆత్మ తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపము చేత ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖిస్తున్నాను. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును ప్రశాంత్ చేతాన్ని మరిమగారా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశ్రమం వారు మీరే. మీ గర్భాబలంకు జయసువాసములనే పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండు స్వామి. భుజం మీద సిలువను మోసుకొని పోతాను. మనల్ని తలంచి తాను పొందబోయే పాటలను మరణను మన కొరకు తన పితకు సమర్పించడం గురించి ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఇందులో దులుపును చేసుకొని నా పాపముల కొరకు ఉత్తరముగా మీకు ఒప్పించున్నాను. సిలువను మోసుకొని పోవడంలో మీరు అనుభవించిన పాటలను ఫలములను చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణి పరిత్యాగముతోనూ నా సిలువను మోయుటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాను. పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మాకు నేర్చుకోండి. మా ఎదుట పుట్టవారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా ప్రవేశండి మాకు రక్షించండి. ఆమె సాధము చేతాను మరిమ్మగారా వందనము. ప్రభు మీతో ఉన్నారు. శ్రీలంకలో ఆశీర్వదింపబడిన వారు మీరే. ఈ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడెన్నో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె స్వామి మొదటిసారి చిన్నకున్న కోరుకుంటా యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాను. యేసు ప్రభు రాతి స్తంభంలో పొందిన దెబ్బల వలన వారి దేహమంతా గాయపరచబడను.
వారి దేహం నుండి రక్తముగా ఎక్కువగా కారిపోయినందున శక్తి లేనంత బలహీనుడై ఏర్పడను. అయినను వారి భుజములపై భారమైన శిలోమ్రాలను మోపబడను. ఆ స్థితిలో ఆ భారమునకు తాళలేక వారు కింద పడిపోవడం గురించి ధ్యానించడముగాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, నిన్ను ఇంత బాధపెట్టినది శిలవ భారము కాదు, నా పాపముల భారము. ఈ మొదటిసారి పడటం యొక్క ఫలమును చూసి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమించే అనుగ్రహం పాలించండి. ఆమె. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికివ్వండి. మా యొక్క పడవారు మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ప్రవేశించండి, మా కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రసాదము చేతారని మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపని వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపని వారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వర మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనప్పుడు సదాకాలం కలుగును గాక. ఆమె దయగాండను స్వామి. ఆమె దైవాన్ని స్వామి. యేసుప్రభు తన ఈ మాటకెత్తి కొడుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసుప్రభు తన దివ్య మాటకు ఎదురు పడినప్పుడు ఆ కుమారుడును తల్లిను అనుభవించిన దుఃఖమును గూర్చి ధ్యానించడము గాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనము నుండి మీరును మీ తల్లిను అనుభవించిన వైకలమును చూచి మీ పరిశుద్ధ మాట మీద నిజమైన భక్తిని ప్రేమను పుట్టింప కరుణించండి. వేకుల సముద్రంలో మునిగిండి నరాగ్ని మీ దివ్య కుమారుని పాటలను నిరంతరం భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపంలోనే విసర్జించి కలకాలం మీతో మోక్షరాజ్యంలో మీ దివ్య కుమారుని దర్శించు భాగ్యము నాకు అనుగ్రహించండి. ఆమె పరలోకమందున మా తండ్రి, నా నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశిలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె. దేవర ప్రసాదం చేత నిండి మరియమ్మను ప్రేమో నీతోనున్నారు. స్త్రీలందరూ ఆశించబడి మీరు మీ గర్భఫలం చేసి ఆశించబడి మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఇప్పుడు సదాకాలం కలుగును గాక. మా మీద దయగా ఉండాలి స్వామి. ఐదవ స్థలము జేసునాథుడు శిలువను మోయుటకు సిరేనియా సిమోనుడు తోడ్పడుట. ఓ యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. జేసునాథుడు ఒక్కొక్క అడుగునకు జీవమును విడిచడు వాని వలన ఉండను. ఇది చూసి జేసును శిలువలో కొట్టి అవమానముగా చంపవలెనని తలంచగా ఆయన త్రోవలోనే మృతి పొందుతురేమో అని చింతించి యేసు వెనక శిలువను మోయుటకు సిరేనియా సిమోనును బలవంతము చేయటం ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేనును నా శిలువను సీమోను వలె ప్రోదయక చేకును ఆలింగను చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంఘటనను చేకొని మీ మరణముతో ఒకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తం మీరు మృతి నుండి తిరిగి నేనును మీ నిమిత్తం మృతి పొంద అనుగ్రహం పాలించండి. ఆమేన్. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నేటికివ్వండి.
వాయిదాపడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారు వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగలను స్వామి. స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభు పొందిన శ్రమలను క్షమత చేత కార్తీకమైన వారి తిరుముఖమును వేరొకను చూచి ఒక వస్త్రమును వారి చేతికి ఇవ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖములను తెచ్చుకొని మాత్రమున ముఖపూరక ఆ వస్త్రం మీద ధ్యానించదుగాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ముందుగా నీ తిరుముఖము మిక్కిలి అందంగా ఉండదు. కానీ అప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి వినూతముగానున్నది. జ్ఞానస్థానంలో నేను నీ ఇష్టప్రసాదములు పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండదు. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగు సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దాన్ని చక్కపరచండి. ఆమేన్. మీ నామం పూజింపనుగాక. మీ నామం పూజింపనుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకము నెరవేరినట్టు భూలోకము నెరవేరుగాక. కావలసిన మాయనము మాకు ఇవ్వండి. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. దేవుని ప్రసాదం చెప్పి నేను నరమగారా వందనము. దేని వారు మీతో ఉన్నారు. వీరందరిలో ఆశీర్వదమైన మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగును గాక. ఆమె దైవాల స్వామి. బాబే దైవాల స్వామి. కింద బోలపడుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభు రెండోసారి శ్రేయ కింద బోర్ల పడగా వారి తెరసరి సయ్యందును అవయవమందును గల గాయములలో మరలా నొప్పి కలగగా పొందిన బాధను గురించి ధ్యానించదుము గాక. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మార్లు మన్నింపు దయచేసి ఉన్నను. నేను మరలా పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. నా యేసువా, ఇక నుండి నా మరైన పర్యాంతము మీ సేవలో శ్రమగా నిండుటకు కావలసిన శక్తిని ఈ రెండో పాటను చూచి దానిని నాకు దయచేయండి. నాకు వచ్చేటి సకల శోధన యందు సదా నేను మీ శరణు జోచుటకు మీ అనుగ్రహం నాకు దయచేయండి స్వామి. మా యొక్క తండ్రి, మీ నామం పూజపడిగాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. మాకు నేర్పివ్వండి. మా యొక్క పడిన వారు మేము మరించినట్టు మా అప్పులను మీరు మరించండి. దేవుని ప్రసాదం చేత మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. తేలందరూ ఆశించిన వారు మీరే. మీ గర్భ ఫలముకు దేశాస్త్రపుడు వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగా. ఆదిలో కలిగినట్లు ఎప్పుడైనా ఇప్పుడు సదాకాలం కలుగునుగాక.
మీద దయ గల స్వామి, మా మీద దయ గల స్వామి. అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును దాచితివా, అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కాచితివా, నశించిపోయి పాపి కొరకు సిలువను మోసితివా, అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా, అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా. 8వ స్థలము యేసు ప్రభు పుణ్యశ్రీలకు ఓరటి చెప్పుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభు నడిచిపోయే మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహంగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరిత్యాగముకు స్థితి ఎందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభు వాళ్ళ ఏడ్పుని చూచి ఊరని చెప్పి వాళ్ళతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవక మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని మందలించుటను గురించి ధ్యానించదము గాక. నా రక్షకుడు అయిన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్తాపడుచున్నాను. నరక వేదన భయం వల్ల నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వల్ల అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. తల్లి వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపుని యొక్క కీళ్ళని మమ్మ రక్షించండి. ఆమేన్. వేర ప్రసాదం శ్రీతాని నేను మరియు మా అందరము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశ్రయింపటి వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపటి వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయులు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కలుగును గాక. మా మీద దయగాను నేను స్వామి, మా మీద దయగాను స్వామి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాకు ఇవ్వండి. మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏళ్ళవారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపని వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మీయులు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. మా మీద దయగండి స్వామి, మా మీద దయగాను స్వామి. పదవ స్థలం యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. కులపాతకులు మడ్డితనముగా ప్రభు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములను కలుసుకొని ఉన్నందున వస్త్రముతో పాటు మాంసము కూడా ఊడివచ్చుట వలన
వారు పడిన కఠోర వేదనలను తలంచి పరితపించును. కొంతసేపు ధ్యానం. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరం అంతటా పడిన బాధను చూసి నేను శరీర సుఖములను వెతకక ఉండుటకును వీరకత్వమును విరుద్ధమైన పాపములను కట్టుకున్నటకును నాకు సహాయం దయచేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమ అంతయు పెరికివేసి మీ మీద మాత్రమే ప్రేమనుంచుటకు నాకు అనుగ్రహం దయచేయండి. ఆమేన్. పరలోక మందున మా యొక్క తండ్రి, మీ నామం పూజన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్టు భూలోక మందు నెరవేరిన గాక. ప్రశాంతతాన్ని మరియమ్మ గారా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రమ వారు మీరే. మీ గర్భాబలంకు జయ శ్వాసం రవనే మాత మా కొరకు ఎప్పుడైనా మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమా కలుగును గాక. ఆమె దైవం స్వామి బావి దైవానంద స్వామి పదకొండో స్థలము యేసు ప్రభు శిలువ మీద కొట్టబడుట. ఓ యేసుక్రీస్తు ఆరాధించి నీకు యేసు ప్రభు శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులను చాచి మన రక్షణ కొరకు తమ నిత్యపితకు ఆ కిరాతకులు ఇనుపమేలుల చేత వారిని సిల్వకు అంటగొట్టి ఆ సిల్వను నాటి అవమానకరమగు ఆ మ్రాటి మీద వారిని మహావేదనతో గురించి ధ్యానించడం. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి ఇక ఎన్నటికీ మిమ్ము విడవకుండా నిరంతరము మీ పాదములో కలుసుకొని ఉండినట్లు చేయండి. నాకన్నా మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందుకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. ప్రసవం చేత నేను మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రమ పనివారు మీరే. మీ గర్భఫలము చేసి వాశ్రమ పనివారుగానే పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. దయగలుగుతుందని స్వామి. మహావేదన పొందిన వెనక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున పొంగి తల వంచి మరణించడం గురించి ధ్యానించడం గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతి నుండి నా శిరోమాలను భక్తితో ముట్టి పెట్టుకుంటున్నాను. నా పాపము వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావలసి ఉండేను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించుడు. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధను పొందినందుచేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చేదని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందు భాగ్యము నాకు దయచేయండి స్వామి.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మీ వస్త్రం తీసి మేము శిలువ మీద కొట్టి ఇంటి చేయబడవద్దు చిత్తగించి నేను మహాపాపగాను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ మరణమును దేవర వారు చూసి నాకు బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్కన శిలువ మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవారిని తీసుకొని పోయిన తలములకు నన్ను తీసుకొని పోయి యెషయా 52వ అధ్యాయం 13వ వచనం, 53వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెషయా 52వ అధ్యాయం 13వ వచనం, 53వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు.
ప్రభు సేవకుని గురించి 4వ గీతము. ప్రభు ఇట్లా పలుకుతున్నాడు, ఇదిగో నా సేవకుడు వివేకము కలియును, అతడు గనుడై ప్రశ్నలు అందుకున్నాను. ప్రజలు ఇట్లా బదులు చెప్పుదురు, మేము ఇప్పుడు విన్నవించు సంగతులను ఎవరు నమ్మేది, ఇది ప్రభు వలన జరిగినని ఎవరు గ్రహించి, దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలో ఏడు పాతుకొని లేత మొక్క వలె పెరిగిను. అతనికి సౌందర్యము కానీ చక్కదనము కానీ లేదయ్యను. మనను ఆకర్షిస్తూ సొగసు ఏమీ అతనిలో కన్వింప చేయలేను. మరి అతన్ని చిన్నచూపు చూసి తుణీకరించి, అతడు విచార కట్టుడును పాదమ అయుడును అయిన వాడు నరుడు అతని వైపు చూపుటైనను ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించు కచ్చే మన అతనిని లెక్క చేయలేదు. ఆయనను అతడు మన రోగములను భరించును, మన దుఃఖములను వహించును. ప్రభు అతన్ని మోది శిక్షించి దుఃఖపెట్టినని మనము భావించింది. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడిను, మన పాపముల కొరకు నలిగిపోయిను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగిను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతి చేకూరును. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగిపోయిను. కానీ ప్రభువు మన అందరి దోషములను అతని మీద మోపెను. దౌర్జన్యములకు గురి అయిను, అతడు వినయముతో సహించును. పల్లెత్తు మాట అని విడును, అతడు బతుకు కొనుకోగడు. గొర్రె పిల్లవాలను ఉన్న కత్తిరింపబడు గొర్రెవాలను మౌనముగానే ఉండినే కానీ నోరు తెరవలేదు. అతని దౌర్జన్యం అగును, అన్యాయము అగును. కొనిపోయి అతడి గతిని పట్టించుకొని వాడే పేరాయను. అతని నరికి సజీవుల లోకము నుండి తొలగించి మన ప్రజల పాపముల కొరకు అతని వధించి, అతడు యుద్ధపరుడైన చేయకొన్నను. అతనిలో ఏ కపటము లేకున్నను. అతని దుష్టుల పక్కన పాతి పెట్టింది. తన మరణములో ధనవంతుని యొక్క అతడు ఉంచబడింది. ప్రభువు ఇట్లా అంటున్నాడు, ఆయనను అతన్ని బాధ పరిస్థితిని చేయవలనని తన సంకల్పము. అతడు తనను తానే పాప పరిహారం బలి చేయగా అతడు దీర్ఘమయును కలిసి పుత్రి కోతులను చూచెను. అతని ద్వారా నా సంకల్పం నెరవేరు. బాధలు వీలుగా అతడు మరలా ఆనందము చెందను. నీతిమంతుడైన నా సేవకుడు 2 మంది దోషులను భరించును. అతన్ని చూసి నేను వారి తప్పిదములను మన్నించును. అతడు తన ప్రాణములను అర్పించును, ఇష్టడుగా ఎంచబడును. 2 మంది దోషులను భరించి వారి పాపంలో పరిహారం కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతన్ని గొప్పవాణ్ణి చేయుదును. అతడు గనుల్లో నేను అతను గణింపబడిను. ఇదేవాడు నిన్ను స్తుతింపనోరు సాగదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. Thank you.
ఆకాశ మనము ఉండగలిగిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకోము విశ్వాసము నందు దృఢముగా నిలిచి ఉందాము. మన బలహీనతను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి వాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధంగా శోధింపబడి పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతమైన మనము దయానిధి అగు దేవుని సింహాసనం సమీపిస్తున్నాము. అచట మన కృపను పొంది అవసరమునకు ఆదుకోగల అవసరము కనుగొందుము. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గురించి యేసు ఏడుపులతోనూ కన్నీరుతోనూ పెద్దగా ఎగిరి ప్రార్థించును. ఆయన భక్తి విధేయతలు కలబడుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించును. తాను దేవుని పుత్రుడే ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుల పుట్టిన ఆయన ప్రశ్నించను. ఆయన ఇప్పుడు పరిపూర్ణులై విధేయులకు వారి శాశ్వత రక్షణ మూలం ఆయన. నీ నామము పరిశుద్ధపడెను తన మనుష్యోత్తరము ద్వారా మీ దైవత్వంలో మమ్మ భాగస్వాములను తీసుకెళ్ళయ్యా. మరి నీ మందిరములో ప్రవేశించి మోకరించి ప్రార్థన చేసి ప్రతి బిడ్డను ఈ యొక్క శుభ శుక్రవారం రోజున మీకు సమర్పిస్తున్నామయ్యా. తండ్రి దేవా, మీకే స్తోత్రమయ్యా, మీకే వందనమయ్యా. యేసయ్యా, ఈరోజు వారి యొక్క మనస్సులోని భావాలను మీకు వ్యక్తపరుస్తున్నారు ప్రభువా. మరి దీక్ష తీసుకున్న బిడ్డలకు ఆ దీక్ష ఫలితాన్ని ఇవ్వమని కోరుతున్నామయ్యా. తండ్రి యేసయ్యా, ప్రతి బిడ్డ కూడా ఈ రోజు వరకు ఈ దీక్షలో ఎదిగిన బిడ్డలుగా చేయమని, ఆ దీక్ష వలన వారి యొక్క ఉపవాస ప్రార్థన వలన వారి యొక్క దాన ధర్మాల వలన నిన్ను ఎంతగానో లోబడి ఆ యొక్క ప్రార్థన
ఆ హృదయాన్ని తాకే విధంగా చేసినందుకు మీకు వందనాలు ప్రభు. ఆ కుటుంబాలను దీవించండి నాయన. వారికి కావలసిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. మరి అన్నింటినీ కూడా ఇచ్చే దేవుడని మిమ్మల్ని మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 24వ వచనంలో అడుగులు ఇవ్వబడిన సత్యులు తెరవబడినవని రాసేస్తున్నా. మరి మేము అడుగుతున్నాం తండ్రి, ఈ రోజు జరిగే ఈ యొక్క గొప్ప ప్రార్థనా కూటాన్ని మీకు సమర్పిస్తున్నామయ్యా. నీ కృప వలన ఈ మధ్యాహ్న సమయంలో మరి నీ వాక్కు వలన ఏర్పాటు చేసిన ఈ యొక్క గొప్ప ప్రార్థనను సఫలీకృతం చేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాను. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఎంతో బాధతో మా యొక్క పాపాలకు పరిహారంగా గొప్ప బలిని సమర్పించినావు. ఈ యొక్క బలి ద్వారా మా అందరికీ గొప్ప మేలు, ఈ యొక్క పరలోక రాజ్యంలో స్థానాన్ని ఏర్పాటు చేసిన అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని మీకే సమర్పిస్తున్నామయ్యా. ప్రతి బిడ్డను మీకే సమర్పిస్తున్నామయ్యా. వారికి కావలసిన అవసరాలను తీర్చండి ప్రభువా. వ్యాధి బాధల నుండి మమ్మల్ని విముక్తులను చేయండి ఆయన. మాకు కావలసిన అవసరాలను తీర్చండి ప్రభువా. తండ్రి దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా. ఈ జీవ బిడ్డ యొక్క ప్రార్థనను ఆరోగ్యమని మా పరిశుద్ధులైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.